మత్తులో ఇంటర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో జరిగింది. ఘటనలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డ్రగ్స్ మత్తులోనే విద్యార్థులు దాడి చేసుకున్నట్టు సమాచారం. హాస్టల్లో భద్రత లేకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం చూస్తున్నాం, మత్తులో ఇంటర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ మనకు అందిస్తారు. మహేందర్, డీటెయిల్స్ అండి. ఇది ఖమ్మం నగరంలోని ఒక ప్రముఖ కాలేజీకి సంబంధించిన హాస్టల్లో ఈ ఘటన సంబంధించి జరిగింది. ఇద్దరు విద్యార్థులు కూడా ఒకరిపై ఒకరు సంబంధించి దాడి చేసుకున్నారు. ఇందులో ఇంటర్ విద్యార్థికి సంబంధించి గాయాలయ్యాయి. అయితే డ్రగ్స్ తీసుకుని తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సంబంధించి కూడా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే తీవ్రంగా ఈ దాడిలో సంబంధించి మనం ప్రస్తుతం రిజల్ట్స్ లో చూస్తున్న వీడియోకి సంబంధించి ఇందులో తీవ్రంగా గాయపడిన విద్యార్థికి సంబంధించి కూడా ఆసుపత్రిలో చికిత్స సంబంధించి జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఈ ఇష్యూ జరిగిన హాస్టల్ సంబంధించి కూడా ఇది ఒక ప్రముఖ సంబంధించిన కాలేజీకి సంబంధించిన హాస్టల్. ఇందులో ఏమాత్రం విద్యార్థులకు సంబంధించి భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంబంధించి జరుగుతున్నాయి. గతంలో కూడా ఇదే కాలేజీ సంబంధించి అనేక ఇష్యూస్ సంబంధించి జరిగాయి. ప్రధానంగా ఈ కాలేజీకి సంబంధించి లక్ష్యంలో పెట్టి హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అందులో ఉంచుతున్నారు, కానీ వారికి సరైన భద్రత సంబంధించి ఉండట్లేదు. చాలా వరకు గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించి తీసుకుంటున్నారు అనేది కూడా గతంలో కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి ఈ వీడియోలో దాన్ని బట్టి చూస్తే దీన్ని పూర్తి స్థాయిలో సంబంధించి విచారణ సంబంధించి చేస్తే ఇందులో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ కాలేజీకి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ లక్ష్యంలో సంబంధించి వేచించి కాలేజీలో చేర్పిస్తే హాస్టల్లో సరైన భద్రత ఉండట్లేదు, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది కూడా చెప్తుంది. అయితే కొందరు స్టూడెంట్స్ చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా అందరికీ ఇబ్బందికరంగా మారుతుంది. లక్షల్లో డబ్బులు తీసుకుంటున్న మేనేజ్మెంట్ కనీసం వారి భద్రత విషయంలో ఎటువంటి కేర్ సంబంధించి తీసుకోవట్లేదు. పైగా పేరెంట్స్ సంబంధించి అడిగిన సందర్భంలో ఇలాంటి ఘటనలు తమ కాలేజీలో సర్వసాధారణమే అని కూడా వాళ్ళకి చెప్పినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ పూర్తి ఇష్యూ సంబంధించి కూడా వాళ్ళ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని కొంత కాలేజీ యాజమాన్యం ఇష్యూ బయటకు వచ్చిన నేపథ్యంలో డ్యామేజ్ సంబంధించి జరుగుతుందన్న విషయంతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఏదైతే దాడికి సంబంధించిన గురయ్యారో వారి తల్లిదండ్రుల నుంచి కూడా విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అయితే ఇది అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీని వెనకాల డ్రగ్స్ సంబంధించి కూడా ఉందన్నది కూడా విచారణలో తేలాల్సింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. Hey!